జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంటబడటం తనే లైఫ్ అనుకుని బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నిన్ను చూశానో నీకోసం అంత టైం వేస్ట్ చేసి అనిపించింది. చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కిలాగా తీసుకోను, చెప్పుకోను ఎడు తప్పుకోను, నువ్వద్దన్నా నేను ఒప్పుకోను. కనులు విప్పి కలువ మొక్క జాబిల్లిని చూచెను, తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను, తడియారని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే నాలో పరవశము నిజమేనా, ఒండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసును. నీ శ్వాసలే నన్ను తాకగా నా సిగ్గులే చితికాయిలే, నీ పరిమళం నన్ను చేరగా నా తలుపులే శృతి మించలే. మనసిలా పడవగా కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు. నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు. ఏంటి ఫ్లాటా? పడిపోయావా? అంతేలే మనం చూస్తే. ఎప్పుడు అప్పుడెప్పుడు ముడిపడినది బంధమేరు, ఇప్పుడే ఇప్పుడిప్పుడే నీ మనసు చెప్పింది నాకు, బాణవిల్లు ఏదో మెరిసిందలా, పూలజల్లు నాపై కురిసిందిలా, రాగము అనురాగము ఈ వింత మాయనేమంటారు. ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం, ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా. ఏంటి ఏం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ టమాటా పప్ప, వెరీ గుడ్. ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలే ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. అబ్బా, ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చంతే. తర్వాత ఏముంది, పెరుగన్నం. సిగ్గులేదు ప్రేమందుగా మరి ప్రియా? ఎంత అనుమానం ఏంటి నీకు?
అనుమానం కాదు, భయం. ఏ నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు. అమ్మాయి గురించి మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి, అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా, తెగించి ఏం చేసావు? ఐ లవ్ యూ మీనాక్షి అని చెప్పేశాను. ఆ అమ్మాయి ఏమంది? కొన్నాళ్ళు బానే నడిచింది. ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. కొట్టిందా? అప్పుడు నేను 8th క్లాస్ చదివేవాడిని. తను మా సోషల్ టీచర్. నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఊరికే కాదు, ఏదో ఉంది. అరే పొయ్యి మీద కూర ఏయ్ పర్లేదు. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే. నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెలేమో గిల్లిపోమాకే. నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల, నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. మోర్ అంట మోర్. మొత్తం నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లవలే. నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను ఎంతలా ప్రేమించాలంటే శూన్యమంత. శూన్యం కనిపించేది మీద కనిపించకపోతే పోలిక తప్పుగా చెప్పినా మీకు అర్థమైంది కదా, ప్రూవ్ చేయలేను మీదు. ఎందుకంటే నా ప్రేమని చాపల పరిస్థితి భూమి సరిపోదు. గాల్లో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది, నీలో నింపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషయాన్ని దాచినట్టుగా దాయగలను. నేను తనతో 100 ఏళ్ళు బతకాలని కోరుకోలేదు. ఒకే ఒక్కరోజు కలిసి బతుకున్నా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది. కానీ నాకు అదృష్టం లేదు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే. ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా. చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా.
నువ్వు నన్ను వదిలేలిపోయి నువ్వు లేని ఈ 3 సంవత్సరాలు నేను పడ్డ బాధ ఉంది చూసావా, అది ఎవరికి చెప్పుకోలేక పిచ్చోడిలా నీకోసం ఎదురు చూశాను. నిన్ను తలుచుకొని ఏడ్చిన ప్రతిసారి నా కళ్ళలో నుండి కారేది నీళ్లు కాదిందు, రక్తం. చూడు తను ఏం ప్రామిస్ చేస్తుందో. తను మర్చిపోకు, తను మర్చిపోవద్దు. నిజంలా ఉండే అబద్ధపు కళలను చూపించావు. లుక్ అట్ హిమ్, లుక్ అట్ హిమ్, హి లుక్స్ లైక్ అ పీస్ ఆఫ్ షిట్ నౌ. నేనేం చేశాను? హాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఇప్పుడు వాడి దగ్గర నుంచి నవ్వును తీసేసుకుని వాడి జీవితాన్ని అంధకారం చేసావు. ఇదంతా నా వలన? వీడి తనతో హ్యాపీగా ఉండాలని కోరుకోవడం నా తప్ప? ఇదంతా నేను చేశానా? నువ్వు కాక మరి ఇంకెవరు? ఆపండి ప్లీజ్, ప్లీజ్ ఆపండి. ఓకే, నాకేం చేయాలో తెలుసు, నేను ఎలా మారాలో నాకు తెలుసు. పొద్దున్నైతే సూర్యున్నై వస్తా, వెచ్చంగా నిద్దురలేపి ఎన్నో చూపిస్తా. సందల్లో నా చంద్రున్నై వస్తా, చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా. మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మోహాన్నై వెంటుంది వెంటాడుతా. రోజు రోజు ఇంతే, ఏ రోజైనా ఇంతే. నీడై జాడై తోడై నీతో వస్తానంతే. నేనెప్పుడై రారమ్మంటానా, నేనెప్పుడై